అల్లాదుర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాలు ఉండటంతో తడిసి స్తంభాలకు విద్యుత్ షాక్ సర్క్యూట్ రావడంతో అటుగా వెడుతున్న ఒక ఎద్దు దానికి తగలటంతో అక్కడికక్కడే మృతి చెందింది. అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని 161 జాతీయ రహదారి పక్కన ఐబీ చౌరస్తాలో బీటీ రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం ఉండటంతో ఆదివారం సాయంత్రం అటువైపుగా వెళుతున్నటువంటి ఒక ఎద్దు ట్రాన్స్ఫారం హెల్త్ వైర్ కు తగలటంతో విద్యుత్ షాక్ సర్క్యూట్ ఎక్కువ ఎద్దు వెలువెలా కొట్టుకుంటూ ప్రకృతి అక్కడే మృతి చెందింది. ఇక వర్షాల వల్ల ఈ ట్రాన్స్ఫారం హెల్త్ వైర్ ఉండటం, వర్షం పడుతూ ఉండటం వల్ల షార్ట్ సర్క్యూట్ రావటం వల్ల ఈ ఎద్దు మృత్యువతకు గురైందని పలువురు భావిస్తున్నారు. కొల్లగుంట అలాగే గొల్లగుంట తండా విస్లావత్ రవికి చెందినటువంటి ఎద్దు తన వ్యవసాయ క్షేత్రం నుండి ఇంటికి పోతున్న సమయంలో ఎద్దు రోడ్డు పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫారం ఉన్న తీగలకు తగలటంతో ఎత్తు వైర్కు విద్యుత్ షాక్ రావడంతో ఈ ఎద్దు ప్రాణం విడిచింది. గొల్లకుంట తండా విస్లావత్ రవికి చెందిన ఎద్దు తన వ్యవసాయ క్షేత్రం నుండి ఇంటికి పోతున్న ఎద్దు రోడ్డు పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో దాని పక్కనే హెల్త్ వైర్ ఉండటం వల్ల ఓవైపు వర్షం కురుస్తూ ఉండటంతో ఎర్త్ వైపు తగిలి షార్ట్ సర్క్యూట్ రావడంతోనే ఎద్దు అందరూ చూస్తుండగానే వెలవెలా కొట్టుకుంటూ మృతి చెందింది. ఈ ఎద్దు విలువ సుమారుగా ₹1,00,000 వరకు ఉంటుందని బాధితుడు రవి తెలిపారు. తను ఆర్థికంగా పేదవాడినని, తనకున్న 2 ఎద్దులలో ఒకటి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మృతి చెందిందని, దానివల్ల తనకు చాలా నష్టం జరిగిందన్నారు. విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫారం, విద్యుత్ స్తంభాలు బీటీ రోడ్డు పక్కన ఏర్పాటు చేయడం వల్లే వీటి చుట్టూ ప్రమాదం జరగకుండా కంచె ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తన ఎద్దు మృతి చెందినట్లుగా పలువురు గిరిజనులు కూడా తెలిపారు. ఈ చౌరస్తాలో ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వర్షం వల్ల జనాలు లేకపోవడంతోనే ఈ ఎద్దు షార్ట్ సర్క్యూట్ నుండి కాపాడలేకపోయామని పలువురు అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ ఎద్దు మృతి చెందినట్లుగా రోధిస్తున్న రవి ఇక తాను నష్టపోయినటువంటి దానికి ప్రభుత్వం పరంగా ఆర్థిక సహాయం ఇచ్చి ఆదుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ ఎద్దు విలువ సుమారు ₹1,00,000 వరకు ఉంటుందని బాధితుడు రవి తెలిపారు. తాను ఆర్థికంగా పేదవాడినని, తనకున్న 2 ఎద్దులలో ఒకటి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మృతి చెందడం వల్ల తనకు చాలా నష్టం జరిగిందన్నారు. విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు బీటీ రోడ్డు పక్కనే వేయడం వల్లే ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు తగిలాయని, అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ ఎద్దు మృతి చెందినట్లుగా రోధిస్తూ తెలిపాడు రవి. తను నష్టపోయిన దానికి ప్రతిపరంగా ప్రభుత్వం పరంగా ఆర్థిక సహాయం ఇప్పించి ఆదుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. रविवार सर चिट्टूर रविवार काय म्हणतात रे दादा करेंट दे पंजाले रे उन्नले पंजाले ए करेंट दे करेंट दे शंकरना करेंट दे पी बंद చేసి